ప్రసాద్ మరియు సిరి యొక్క ప్రేమ కథ అనేక కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ వారి ఒకరినొకరిపై నమ్మకాన్ని కోల్పోలేదు. ప్రతి కష్టం, ప్రతి సవాలు వారి నమ్మకాన్ని మరింత బలపరిచింది. సిరి నీతో ఉన్నప్పుడు నాకు అనేక సవాళ్ళని ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అని ప్రసాద్ అన్నాడు. సిరి కూడా ప్రసాద్పై తన నమ్మకాన్ని బలపరిచింది. నీతో కలిసి ఉండడం నాకు ఆనందం. నీ నమ్మకం, నీ ప్రేమ నా జీవితాన్ని మరింత సంతోషంగా, భద్రంగా చేస్తాయి అని సిరి చెప్పింది. ఈ మాటలు ప్రసాద్కి మరింత ధైర్యం, స్ఫూర్తి ఇచ్చాయి. ప్రతిరోజు వారి బంధం మరింత బలపడింది. ఉదయం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ ఒకరినొకరు ఆనందంగా, ప్రేమగా ఉంచుకునే ప్రయత్నం చేసేవారు. ప్రసాద్ నీతో ఉన్నప్పుడు ప్రతి క్షణం ప్రత్యేకంగా ఉంటుంది అని సిరి చెప్పింది. ప్రసాద్ తన ప్రేమను, తన జీవితాన్ని సిరితో పంచుకోవాలని, నమ్మకం ఉంచాలని నిర్ణయించుకున్నాడు. మన నమ్మకం, మన ప్రేమ మన బంధాన్ని శాశ్వతంగా నిలబెట్టగలవు అని ప్రసాద్ చెప్పారు. సిరి కూడా అతని మాటలను అంగీకరించి నీ నమ్మకానికి నేను పునాది అని చెప్పారు. ఈ నమ్మకం, ప్రేమ వారి ప్రగతికి ప్రేరణగా మారింది. మన జీవితంలో సంతోషం, ప్రేమ మరియు నమ్మకం ఉంటే ఏ కష్టమైనా మనం దాటించగలం అని సిరి అన్నారు. ప్రసాద్ కూడా ఈ మాటలను అంగీకరించి మన ప్రేమ మన ప్రగతికి మూలం అని చెప్పారు. ప్రసాద్ మరియు సిరి తన జీవితంలో ప్రతి సందర్భంలో ఒకరినొకరిపై నమ్మకాన్ని ఉంచుతూ ప్రేమను కొనసాగించారు. చిన్న చిన్న విభేదాన్ని సర్దుబాటు చేసుకుంటూ, మనసు మార్చుకుంటూ తమ ప్రేమను నిరంతరంగా కొనసాగించారు. ప్రేమ అనేది కేవలం ఒక అనుభవం కాదు, అది ఒక ప్రయాణం. మనం కలిసి ఈ ప్రయాణాన్ని మరింత సంతోషంగా, ఆనందంగా కొనసాగిద్దాం అని ప్రసాద్ చెప్పారు. ప్రసాద్ మరియు సిరి వారి జీవితంలో ప్రేమను, నమ్మకాన్ని అనుభవిస్తూ కొత్త కొత్త అనుభవాలని పంచుకున్నారు. ప్రతి క్షణం కొత్త ఆనందంగా, కొత్త అనుభవంగా మారింది. ప్రసాద్ మీతో ఉన్నప్పుడు ప్రతిరోజు, ప్రతి క్షణం నాకు ప్రత్యేకంగా ఉంటుంది అని సిరి చెప్పారు. ప్రసాద్ మరియు సిరి వారి నమ్మకంతో, ప్రేమతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారి ప్రేమ కథ విజయవంతమై అందరికీ స్ఫూర్తిదాయకంగా మారింది. తర్వాతి భాగంలో వారి కొత్త జీవితం ఎలా సాగిందో, వారి కలిసి ఎలా ముందుకు వెళ్ళారో చూద్దాం. Thank you all for watching the video. Please subscribe to Smile Squad channel. Let's meet again on the next part. Thank you. Bye-bye.